హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో థర్డ్ వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసాము. సో ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ 2 వీడియోస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా చూసినా కానీ మీకు అర్థమవుతుంది, కాకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే A:B యొక్క విలోమ నిష్పత్తి. ఓకేనా? సో ఇక్కడ విలోమ నిష్పత్తి అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో కొన్ని చూసినట్లయితే ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఇచ్చాడు. A:B లేదా 5:8 ఇట్లా 2 డిజిట్స్ మాత్రమే ఇచ్చి విలోమ నిష్పత్తి అని అడిగాడు. అలాగే ఇక్కడ చూస్తే 3 డిజిట్స్ ఇచ్చాడు. 2:3:5 యొక్క విలోమాల నిష్పత్తి అని ఇచ్చాడు. ఓకేనా? సో ఇలా విలోమ నిష్పత్తి అన్న, అలాగే ఇక్కడ చూడండి A:B యొక్క వర్గ నిష్పత్తి అని ఇచ్చాడు. అలాగే వర్గమూల నిష్పత్తి అని ఇచ్చాడు. తర్వాత ఘన నిష్పత్తి ఇచ్చాడు, ఘనమూల నిష్పత్తి అని ఇచ్చాడు. ఓకే? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్కి మనము ఎలా సాల్వ్ చేయాలనేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ కొంచెం మనకు బేసిక్ లాగా మీకు చూసినట్లయితే ఫస్ట్ మీరు చూడండి, A:Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే A/Bగా రాసుకోవచ్చు. ఓకేనా? A:Bని మనం A/Bగా రాసుకోవచ్చు. అలాగే A/Bని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు? A:Bగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? A/Bని A:Bగా కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే A:Bలో విలోమ నిష్పత్తి, A:Bని విలోమ నిష్పత్తిగా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే విలోమాల యొక్క నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఏమవుతుంది? విలోమాల యొక్క నిష్పత్తి. A:B ఉంది కదా, సో దాన్ని విలోమంగా మార్చాలంటే 1/A:1/B. ఓకేనా? అంతే. ఒకవేళ A:B:C యొక్క విలోమ నిష్పత్తి, A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 1/A:1/B:1/C అవుతుంది. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. 1/A:1/Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1/A:1/Bని 1/A/1/Bగా మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈస్టు ఉన్న ఈజ్వల్ టు ఉన్న ఒకేలాగా ఉండాలి. ఓకేనా? సో 1/A:1/B అంటే ఇది ఇటువైపు వచ్చిన మనకి ఏమవుతుంది? 1/A/1/B అవుతుంది. ఓకేనా? సో దీన్ని పైకి పంపిస్తే మనకి ఏమవుతుంది? 1/A/B/1 అవుతుంది. ఓకేనా? సో దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు? ఫస్ట్ ఇక్కడ లవం మల్టిప్లై చేయాలి, హారం మల్టిప్లై చేయాలి. సో 1 × B ఏమవుతుంది? B/A:1 ఏమవుతుంది? A అవుతుంది. సో ఇక్కడ మనం A/Bని మనం ఏం రాసుకున్నాం? A:Bగా రాసుకున్నాం. సో ఇక్కడ B/Aని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? B:A గా రాసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ ఏంటంటే A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B:A. ఓకేనా? సో అంటే రిటర్న్లో రాసుకుంటే సరిపోతుంది. అంటే A ప్లేస్లో B వస్తుంది, B ప్లేస్లో A వస్తుంది, ఆపోజిట్ లాగా మారుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే A:B:C ఉంది కదా, సో దీని యొక్క విలోమ నిష్పత్తి అంటే 1/A:1/B:1/C ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ప్లేస్లకి కనుక్కోవాలంటే ఇక్కడ ఫస్ట్ టాప్లో ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ లెటర్లో టాప్లో ఉన్నదంటే ఇక్కడ లవము హారం ఉంది కదా. సో ఫస్ట్ లెటర్ కావాలంటే లవంలో ఉన్న ఫస్ట్ లెటర్ని తీసుకొని రిమైనింగ్ దాంట్లో హారంలో ఉన్నట్టు తీసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు మనకి ఏమవుతుంది? 1 × B × C అయింది. ఇష్టు సెకండ్ దానికి కనుక్కోవాలంటే సెకండ్ దాంట్లో ఉన్న లవంలో ఉన్నది ఫస్ట్ తీసుకొని తర్వాత ఇటు సైడ్ కింద ఉన్నది అటు సైడ్ కింద ఉన్నది తీసుకోవాలి. సో A:1 × C. ఓకేనా? A:1 × C వచ్చింది. ఇష్టు నెక్స్ట్ థర్డ్ది కావాలంటే థర్డ్ దాంట్లో లవంలో ఉన్నది తీసుకునేసి రిమైనింగ్ డౌన్ సైడ్ ఉన్నది తీసుకోవాలి. ఓకేనా? దాని కింద ఉన్నది తీసుకోకూడదు, రిమైనింగ్ దాని కింద ఉన్నది తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ A ఉంది. సో దానికి ఏమొస్తుంది? A/B:1 A:B:1 వస్తుంది. అప్పుడు మీరు చేస్తే BC:AC:AB. ఓకేనా? సో A:B:C యొక్క విలోమ నిష్పత్తి మనకి ఏమవుతుందంటే BC:AC:AB అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఇంకా సింపుల్గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, షార్ట్కట్లో అంటే మీకు కొంచెం ఈజీగా ఉండడానికి నేను చెప్తాను. ఈ అంతా ప్రాసెస్ మీకు గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి కోసం A:B:C ఉంది కదా, సో ఏ ప్లేస్లో మనకి ఏం రావాలంటే ఏని క్లోజ్ చేసిన తర్వాత మీ రిమైనింగ్ ఏమన్నాయో ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. BC ఉంది కదా, సో BC తర్వాత ఇష్టు పెట్టేసి B ప్లేస్లో మీకు ఏం కావాలంటే Bని క్లోజ్ చేయండి. బీని క్లోజ్ చేసిన తర్వాత ఇటువైపు అటువైపు మీకు ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి? A ఉంది, C ఉంది. సో ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. AC. ఓకేనా? వచ్చేసింది. అలాగే తర్వాత C ప్లేస్లో కావాలంటే Cని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఉన్నవి చేయండి. చూడండి. ఓకేనా? Cని క్లోజ్ చేస్తే మనకి ఏముంది? AB ఉంది కాబట్టి AB. ఓకేనా? సో మీకు చూస్తే BC
బీసీ, ఏసీ ఏసీ, ఏబి ఏబి. ఓకేనా. A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే ఏదైతే విలోమ నిష్పత్తి అనేది మనం అది మనకి ఏది కావాలో అది క్లోజ్ చేసి రిమైనింగ్ ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందాక మీకు వర్గ నిష్పత్తి వర్గమూల నిష్పత్తి అన్నాం కదా. సో వర్గం అంటే ఏంది, వర్గమూలం అంటే ఏంది, ఘన అంటే ఏంది, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి, ఘనమూలం అంటే ఏంది. సో వర్గం అంటే ఏం లేదండి, వర్గం అంటే స్క్వేర్స్, నథింగ్ బట్ స్క్వేర్స్. స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు A:B యొక్క స్క్వేర్ ఏమవుతుంది, A² B² అవుతుంది. ఓకేనా. అలాగే వర్గమూలం ఇప్పుడు A:B యొక్క వర్గమూలం నిష్పత్తి ఏమవుతుందంటే వర్గమూలం అంటే ఏం లేదండి, స్క్వేర్ రూట్ అవుతుంది. SQUARE స్క్వేర్ రూట్. సో మనకి ఏమవుతుంది, √A:√B అవుతుంది. ఓకేనా. సో ఘన నిష్పత్తి అంటే A:B యొక్క ఘన నిష్పత్తి, ఘన అంటే ఏంటి, క్యూబ్, ఘన అంటే క్యూబ్ అవుతుంది. సో A:B యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుందంటే A³ ఓకేనా. అలాగే ఘనమూలం ఏంటంటే క్యూబ్ రూటు. సో A:B యొక్క ఘనమూల నిష్పత్తి ఏమవుతుందంటే 3√A:3√B ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే A⁻1/3 B⁻1/3 ఓకేనా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే √A:√B ఉంది కదా. సో √A:√Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, A⁻1/2 B⁻1/2 ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇలా రాసుకోవచ్చు కాబట్టి దీని నుంచి మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే A:B యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుందంటే A:B యొక్క విలోమ నిష్పత్తి. సో ఇందాక మనం విలోమ నిష్పత్తి అంటే ఏం రాసినాం, A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే మనం ఏం రాసామంటే B:A రాసినాం. విలోమ నిష్పత్తి అంటే జస్ట్ దీని ప్లేస్లో ఆపోజిట్లో ఉన్న రాయాలి, దీని ప్లేస్లో ఆపోజిట్లో ఉన్న రాయాలి. సో A:B యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది, B:A అవుతుంది. ఓకేనా. B:A అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 5:B యొక్క విలోమ నిష్పత్తి. విలోమ అంటే మనం ఏం రాయాలి, ఫస్ట్ దాని ప్లేస్లో సెకండ్ రాయాలి, సెకండ్ దాని ప్లేస్లో ఫస్ట్ రాయాలి. అంటే మీకు అంటే ఇలా 2 డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో అన్నాం. అంటే మీకు ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. సో 5:8 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది, 8:5 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే 20th క్వశ్చన్ 2:3:5 యొక్క విలోమాల నిష్పత్తి. సో ఇక్కడ మనకి ఏమని అడిగాడు, 2:3:5 అంటే 3 డిజిట్లు అడిగాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదా A:B:C మనం ఏం చేస్తాం 1/A:1/B:1/C అని రాసుకుని దీన్ని ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు BC:AC:AB వచ్చింది కదా. సో అదేవిధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు నార్మల్గా మీకు ఈ విధంగా ఇట్లా చేసుకున్న తర్వాత చేపిస్తాను, అలాగే షార్ట్కట్లో కూడా మీకు నేర్పిస్తాను చూడండి. సో ఫస్ట్ విలోమ నిష్పత్తి అంటే ఫస్ట్ విలోమాలలోకి మార్చుకోవాలి. 1/2:1/3:1/5 ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాం, ఫస్ట్ దీంట్లోకి రావాలంటే ఫస్ట్ మనకు లవంలో ఉన్నది, ఫస్ట్ దాంట్లో లవంలో ఉన్నది తీసుకొని రిమైనింగ్ హారంలో ఉన్నది తీసుకోవాలి. ఓకేనా. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో లవంలో ఉన్నది తీసుకొని రిమైనింగ్ హారంలో ఉన్నది తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1/3:5 1/3:5 వచ్చింది. అలాగే మనకు సెకండ్ దాంట్లో ఏది కావాలంటే సెకండ్ దాంట్లో లవంలో ఉన్నది తీసుకొని ఇంకా రిమైనింగ్ దాంట్లో హారంలో ఉన్నది తీసుకోవాలి. సో ఇక్కడ 2/1/5 వస్తుంది. ఓకేనా. 2/1/5 వచ్చిందా. ఓకేనా. సో తర్వాత లాస్ట్ కావాలంటే లాస్ట్ దాంట్లో లవంలో ఉన్నది తీసుకొని రిమైనింగ్ హారంలో ఉన్నది తీసుకోవాలి. సో 2/3/1 వస్తుంది. 2/3/1 ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే 1/3 3/5 15 2/1 2 5 10 2 3 6 6 1 6 ఓకేనా. సో ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఒకవేళ మనకి ఏమైనా ఇవి క్యాన్సిల్ అయ్యేట్టుకుంటే 3 ఒకటే డిజిట్తో క్యాన్సిల్ అయ్యేట్టుకుంటే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ 15 10 6 ఉంది కదా. సో 5తో చేయాలనుకుంటే ఈ 5తో 5 3 అవుతుంది, 5 2 అవుతుంది, కానీ 6 అనేది క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. సో ఒకవేళ 3తో చేద్దామంటే 3 2 6 అవుతుంది, 3 5 15 అవుతుంది, కానీ 10 అనేది క్యాన్సిల్ కాదు కాబట్టి సో ఇవి దేంతో క్యాన్సిల్ కావు కాబట్టి 15:10:6 ఉంది. ఓకేనా. సో అలాగే మీకు ఇప్పుడు షార్ట్కట్లో చూసినట్లయితే 2:3:5 ఉంది కదా, 2:3:5 ఇలా ఉంది. సో మీకు ఏం చెప్పాను ఇందాక, ఫస్ట్ దాని ప్లేస్లోకి రావాలంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ కావాలన్నాడు. సో రిమైనింగ్ రాసుకోవాలంటే 3 × 5 ఉందా, 3 5 15
ఈస్టు సెకండ్ది కావాలంటే సెకండ్ది క్లోజ్ చేయాలి. 3ని క్లోజ్ చేస్తే ఇటువైపు 2 అటువైపు 5 ఉంది. 2 5 10 ఈస్టు తర్వాత ఏం ఉన్నది ఇక్కడ లాస్ట్లో సి ఇక్కడ 5 ఉంది కదా. సో 5ని క్లోజ్ చేస్తే 2 3 మాత్రం ఉంది. 2 3 6. సో 15:10:6. మీకు ఇక్కడ కూడా ఏమొచ్చింది 15:10:6 వచ్చిందా. సో ఈ విధంగా మీట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే మీకు 3:4:6 యొక్క విలోమాల నిష్పత్తి ఎంత. సో సేమ్ క్వశ్చన్ అండి, కాకపోతే వాల్యూస్ చేంజ్ చేస్తారు. సో మీరు ఈ విధంగానే చేయొచ్చు లేదా షార్ట్ కట్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో చూసినట్లయితే 3:4:6 ఉంది కదా. సో ఫస్ట్ లెటర్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ 3ని క్లోజ్ చేసి రిమైనింగ్ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 4 6 24. తర్వాత 4th ప్లేస్లో ఇక్కడ ఈ ప్లేస్లో కావాలంటే 4ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 6 18 ఈస్టు ఇంకా ఈ ప్లేస్లో కావాలంటే 6ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ 3 4. ఓకేనా. 3 4 3 4 12. సో 24:18:12 అనేది దీని యొక్క విలోమాల నిష్పత్తి. 3:4:6 యొక్క విలోమాల నిష్పత్తి ఏంటంటే 24:18:12. ఓకేనా. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకేనా. 6తో చూసినట్లయితే 6 2 12, 6 3 18, 6 4 24. సో 4:3:2 అనేది దీని యొక్క విలోమాల నిష్పత్తి అవుతుంది. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఆప్షన్స్లలో ఇది ఇచ్చుంటే ఇదే పెట్టచ్చు, లేదంటే వాళ్ళు దీన్ని కూడా సాల్వ్ చేసి ఈ విధంగా ఇచ్చారంటే దీన్ని పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ ఉన్నది. దీంట్లోనే సేమ్ క్వశ్చనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో 2/3, 5/2, 4/5 యొక్క విలోమాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఓకేనా. సో దీని నుంచి కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ వీటిని విలోమాలలోకి మార్చుకోవాలి. సో ఆల్రెడీ బయలులో ఉంది కదా, మనం చేంజ్ చేయకూడదేమో అనేసి ఇట్లా ఆన్సర్ చేశారంటే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఇక్కడ ఏమన్నాడు విలోమాల నిష్పత్తి అనేవాడు. సో ఫస్ట్ మనం విలోమంలోకి మార్చాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే 2/3 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది 3/2 అవుతుంది. అలాగే 5/2 ఏమవుతుంది 2/5 అవుతుంది. 4/5 ఏమవుతుంది 5/4 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క విలోమాల నిష్పత్తి కనుక్కోవాలంటే సో ఫస్ట్ ఇక్కడ టాప్లో ఉన్న చూసారా, సో దీన్ని తీసుకొని దీని తర్వాత ఇంకా రిమైనింగ్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది కావాలంటే ఫస్ట్ లవంలో ఉన్నది తీసుకునేసి రిమైనింగ్ హారంలో ఉన్నది తీసుకోవాలి. సో 3 × 5 × 4 వస్తుంది. ఓకేనా. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు 3 × 5 × 4 ఈస్టు తర్వాత సెకండ్ దాంట్లో కావాలంటే లవంలో ఉన్నది తీసుకోవాలి. సెకండ్ దాంట్లో లవంలో 2 ఉంది, తర్వాత రిమైనింగ్ హారంలో ఉన్నట్టు తీసుకోవాలి. 2 × 2 × 4 ఉంది కదా. సో అప్పుడు మనం వేసుకోవచ్చు 2 తర్వాత ఇంకొక 2 × 4 వచ్చేసిందా. తర్వాత ఇంకా లాస్ట్ దాంట్లో ఇక్కడ రావాలనుకుంటే లవంలో ఉన్నది 5 ఉంది, తర్వాత రిమైనింగ్ హారంలో నుండి తీసుకోవాలి. 2 × 5 × 5 ఉంది కదా. సో 2 × 5 × 5. ఓకేనా. సో దీన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 3 5 15, 15 4 60. ఓకేనా. సో మనకు 60 అనేది వస్తుంది. ఈస్టు 2 2 4, 2 2 4, 4 4 16. అలాగే 2 5 10, 10 5 50 వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యేటుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనం 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 30s, 2 8s, 2 25s. ఓకేనా. సో 2/3 5/2 4/5 యొక్క విలోమాల నిష్పత్తి ఏంటంటే 30:8:25 అనేది దీని యొక్క విలోమాల నిష్పత్తి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే A:B యొక్క వర్గ నిష్పత్తి ఎంత. సో మనం ఇందాక చూసాం కదా. సో వర్గ నిష్పత్తి, వర్గం అంటే ఏంటి స్క్వేర్. సో వర్గ నిష్పత్తి అంటే A:B యొక్క వర్గ నిష్పత్తి ఏమైంది A²:B² అయింది. అలాగే A:B యొక్క వర్గమూల నిష్పత్తి అంటే వర్గమూలం అంటే ఏంది స్క్వేర్ రూట్. సో √A:√B అవుతుంది. ఓకేనా. అలాగే A:B యొక్క ఘన అంటే క్యూబ్ అవుతుంది. ఘనమూలం అంటే క్యూబ్ రూట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే A:B యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే A²:B². వర్గం అంటే ఏంటి స్క్వేర్. వర్గం అంటే స్క్వేర్ కాబట్టి A:B యొక్క వర్గ నిష్పత్తి అంటే A²:B². అలాగే ఇక్కడ చూసినట్లయితే 5:6 యొక్క వర్గ నిష్పత్తి ఎంత. సో వర్గం అంటే ఏంటి స్క్వేర్. సో వర్గ నిష్పత్తి అంటే 5²:6². ఓకేనా. 5²:6² ఇట్లా పెడతామంటే ఇలాగ పెట్టకూడదు. సో 5² అంటే 5 × 5, 5 5 25, 6² అంటే 6 6 36, 25:36 అనేది 5:6 యొక్క వర్గ నిష్పత్తి. ఓకేనా. అలాగే 8:9 యొక్క వర్గ నిష్పత్తి ఎంత.
వర్గ నిష్పత్తి అని అడిగాడు. వర్గం అంటే ఏంది? స్క్వేర్. సో 8:9 యొక్క వర్గ నిష్పత్తి అంటే 8² 9². దాని వేసుకో. 8² అంటే 8² 64, 9² 81. ఓకేనా? 64:81 అనేది 8:9 యొక్క వర్గ నిష్పత్తి అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే a²:b² యొక్క వర్గమూల నిష్పత్తి అనేది ఒకటి. సో వర్గమూలం అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా? a²:b² యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది? √a²:√b². సో ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a:b అనేది మనకు ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 36:49 యొక్క వర్గమూల నిష్పత్తి. వర్గమూలం అంటే స్క్వేర్ రూట్. 36 మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ దీనికి వర్గమూలంగా రాసినట్లయితే √36:49. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? రూట్ 36 అంటే 6², √49 అంటే 7². ఓకేనా? సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 6:7. ఓకేనా? సో మీకు ఒకవేళ స్క్వేర్స్ క్యూబ్స్ కనుక మీకు ఈజీగా వస్తే మీరు ఆటోమేటిక్గా చూడగానే పెట్టేయచ్చు. సో 36 అనేది దేని యొక్క వర్గమూలం? 6 యొక్క వర్గమూలం అనేది 36 అవుతుంది. ఓకేనా? 36 యొక్క వర్గమూలం ఏంటంటే 6. అలాగే 49 యొక్క వర్గమూలం ఏంటి? 7. సో ఆ విధంగా మీరు పెట్టేయచ్చు. 6 36, 7 7 49. ఓకేనా? 2:3 యొక్క ఘన నిష్పత్తి అంతా. ఘన అంటే క్యూబ్ అవుతుందండి. సో ఘన నిష్పత్తి అంటే క్యూబ్ అవుతుంది కాబట్టి సో 2:3 యొక్క ఘన నిష్పత్తి అంటే 2³ 3³. సో 2³ 2³ అంటే ఎంత? సో 2³ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 2 × 2 × 2 రాసుకోవచ్చు. అలాగే 3³ అంటే 3 × 3 × 3 రాసుకోవచ్చు. ఓకే? సో 2³ 2 × 2 × 2 అంటే 2³ అంటే 8 అవుతుంది. 3³ అంటే 24 అవుతుంది. ఓకేనా? సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ 2³ అంటే 8 అవుతుంది. 3³ వచ్చేసరికి 27. ఓకే 27 అవుతుంది. సో 5:6 యొక్క ఘన నిష్పత్తి ఎంత? సో ఘన అంటే క్యూబ్, ఘన నిష్పత్తి అంటే క్యూబ్ యొక్క నిష్పత్తి. సో 5³ ఓకేనా? 5³ యొక్క మనం ఎలా రాసుకోవాలంటే 5 × 5గా రాసుకోవచ్చు. అలాగే 6³ 6:6 × 6 × 6. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు. సో 5³ అంటే 5 × 5 × 5 అంటే 125. 5³ అంటే 125. 6³ అంటే 216. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఏంటి? క్యూబ్లు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఏంటంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఖచ్చితంగా రావాలండి. సో స్క్వేర్స్ మనకి ఎంతవరకు నేర్చుకోవచ్చు అంటే స్క్వేర్స్ మనకు 30 వరకు స్క్వేర్స్ రావాలి. అలాగే క్యూబ్స్ వచ్చేసరికి ఈ స్క్వేర్స్ వచ్చేసరికి 30 వరకు రావాలి. క్యూబ్స్ వచ్చేసరికి కనీసం అట్లీస్ట్ 15 వరకైనా మనకు రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1000:1331 యొక్క ఘనమూల నిష్పత్తి. ఘనమూల నిష్పత్తి అంటే ఏంటి? క్యూబ్ రూట్. సో క్యూబ్ రూట్ మనం రాసుకోవచ్చు √3 రూట్. క్యూబ్ రూట్ అంటే 3 రూట్. లేదా ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే a:b యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్ a క్యూబ్ రూట్ b అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా రాసుకోవచ్చు. లేదంటే a⁻1/3 అయినా రాసుకోవచ్చు, b⁻1/3 ఇట్లా. సో ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇక్కడ 1000:1331 అంటే మనకి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం రాసుకోవాలంటే సో 1000 మనకు ఏమవుతుంది? 10³ అవుతుంది. 10³ వచ్చేసరికి 1000 అవుతుంది. 1331 అనేది 11³ అనేది 1331 అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే క్యూబ్ రూట్ కాబట్టి క్యూబ్ రూట్ చూస్తే ఇక్కడ 11³ ఉంది కదా. సో ఇక్కడ క్యూబ్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 అనేది క్యూబ్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఏమవుతుంది? 10:11 అవుతుంది. ఓకేనా? సో 1000:1331 అనేది 10 దీని యొక్క ఘనమూల నిష్పత్తి ఏమవుతుందంటే 10:11 అనేది అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.